ఆద్య న్యూస్ హెల్త్ కేర్ కార్యక్రమంలో డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ గారితో ముఖాముఖి. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలు కలిగిస్తుంది. దీంతో పాటు థర్డ్ వేవ్ కరోనా వైరస్ పంజా విసురుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి అనే విషయాలను జనరల్ ఫిజిషియన్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ గారితో హెల్త్ కేర్ కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ అనేది ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ సోకిందని ఎలా తెలుసుకోవాలి? ఒమిక్రాన్ వైరస్ అనేది ఇట్ ఈస్ అ వేరియంట్ ఆఫ్ కరోనా. ఓకే, ఇనిషియల్లీ మనం కరోనా చూసాము, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి థర్డ్ వేవ్. ద ఫస్ట్ వేవ్లో మనం చూసింది ఏంటి? ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్స్ అనేది చూసాం. సో ద సేమ్ వే ఆల్ఫా, బీటా అండ్ డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అయ్యాయో సేమ్ వే ఒమిక్రాన్ అనేది కూడా స్ప్రెడ్ అవ్వడం ఉంటుంది. అండ్ ద సిమ్టమ్స్ ఈజ్ మచ్ సిమిలర్ టు ద ఓల్డ్ వైరస్ లైక్ ఫీవర్, కోల్డ్, కాఫ్, loss of taste or smell sensation, headache, body pains. These are the common presentations. డాక్టర్ గారు, ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ప్రజలు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? See, first case of Omicron was detected in South Africa, which is on 25th November 2021. This is a variant of old coronavirus. Okay, so స్టార్టింగ్లో అందరికీ ఒక చిన్న ఐడియా ఏంటంటే ఒమిక్రాన్ అంత సీరియస్గా ఎఫెక్ట్ చేయట్లేదు, మైల్డ్ దగ్గు జలుబు లాగా వచ్చి వెళ్ళిపోతుంది, పెద్ద భయపడాల్సిన లేదు. బట్ యాజ్ సచ్ వీ హ్యావ్ సీన్ WHO డైరెక్టర్స్, దే ఆర్ ఇన్ఫార్మింగ్ అస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ మైనర్. ఇది ఎఫెక్ట్ చూపించుకుంటుంది, ప్రాబ్లం ఉంటుంది, సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చెప్తుంది. సో దాని ప్రకారమే మనం ప్రికాషన్స్ అనేది చాలాగా effective measurements like mainly mask, social distance, these are very important. డాక్టర్ గారు, మరి ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ అనేది వచ్చిందని ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏముంటాయి? See, కరోనా థర్డ్ వేవ్ అనేది similarly like increase in the number of cases. See, past few months మనం కేస్ అనేది చాలా డిక్రీజ్ అని, అడ్మిషన్ రేట్ కానీ హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ చాలా తగ్గినాయి. బట్ ఫ్రమ్ పాస్ట్ few days we are listening, number of cases is doubling, 10,000, 20,000, ఇలా స్పైక్స్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మోస్ట్లీ వాట్ WHO and everyone saying end of the January and the beginning of February the third wave is going to be in a peak stage. సార్, మరి ఇప్పుడు ఒమిక్రాన్ కానీ లేదా కరోనా థర్డ్ వేవ్ కానీ ఈ వేలో స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు కదా, అంటే WHO వివరించిన దాని ప్రకారం ఈ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ వరకు అలా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు కదా, అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర కూడా అదే విధంగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? See, spread rate in Omicron is very high compared to the previous infections. So as per most of the Omicron is origin from South Africa. Yes. So ఒకవేళ మనం సౌత్ ఆఫ్రికా స్టడీస్ చూసుకుంటే ద స్ప్రెడ్ రేట్ వాస్ ర్యాపిడ్, చాలా ర్యాపిడ్ కంపేర్ టు ఓల్డ్ డెల్టా వేరియంట్. అందులో చూసుకుంటే ఆ స్టాటిస్టిక్స్, ఆ స్టడీస్ అన్న మనం చూసుకుంటే యంగ్ పీపుల్ వాజ్ ఎఫెక్టెడ్ మోర్ దెన్ ప్రీవియస్ డెల్టా వేరియంట్. సో ద ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సో maybe we can expect the peak spike rate will be very high in end of the January and February, and gradually the peak rate will be decreasing by March or April. డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కరోనా వ్యాక్సిన్ కూడా టీనేజర్లకి ఇప్పుడే అందుతుంది. మరి చిన్నపిల్లల్లో ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదా? See, మనం విల్ టాక్ అబౌట్ ద వ్యాక్సిన్. మనకి ఇప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్ వాజ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద వైరస్ విచ్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ వుహాన్, వేర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కరోనా. ఆ బేసిస్ మీద మనకు వ్యాక్సిన్ అనేది క్రియేట్ చేశారు. సో మనం డెల్టా వేరియంట్లో చూసుకుంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో హాస్పిటల్ అడ్మిషన్స్, డెత్ రేట్ అండ్ సివియారిటీ అనేది చాలా తగ్గినాయి. సో ఫార్ ఇప్పుడు మనకి ఇచ్చిన వ్యాక్సినేషన్ అనేది బేస్డ్ ఆన్ ఫస్ట్ వేరియంట్ విచ్ ఈస్ బోర్న్ ఇన్ చైనా, బట్ ఒమిక్రాన్ ఈజ్ అ న్యూ వేరియంట్. సో మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం ఇప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ ఎంతగానో ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎంత హాస్పిటల్ సివియారిటీ డిక్రీజ్ చేస్తుంది,
డెత్ రేట్ ఎంత డిక్రీజ్ చేస్తుంది అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ ఈస్, బట్ మోస్ట్లీ ఇట్ కుడ్ బి వ్యాక్సిన్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. డాక్టర్ గారు, మరి ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి? See, Omicron cases is day by day is increasing. As such, we can't say exact data. Today it may be low, some extent tomorrow it going to high. See, for example, we'll take overall statistics. As per WHO statistics, still now 260 million people has been affected with corona. In that, 5 million people death has been noted as per WHO statistics. So దాని ప్రకారం చూసుకుంటే the spread rate was very high. According to Omicron, the infection rate is very high. So we can day by day the case burden will be very high. It could may go to 10,000 or 20,000 beyond that per day. The statistical difference will be increasing. More cases we can expect in 10 more days. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఒమిక్రాన్ కంటే కూడా మన దగ్గర కరోనా థర్డ్ వేవ్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. మరి వాటికి అండ్ ఒమిక్రాన్కి సంబంధించిన లక్షణాలు ఏమన్నా? కరోనా అండ్ ఒమిక్రాన్ ఇస్ నాట్ డిఫరెంట్. బోత్ ఆర్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ అ వేరియంట్ ఆఫ్ కరోనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హౌ వీ కెన్ టేక్ ఇట్ లైక్ last time which you have seen Delta variant. Yes. Variant name is Delta, but origin is Corona. Same thing, Omicron is a variant, but it is also Corona. So obviously, if Omicron cases are increases, the Corona cases will be very high. So that is what. డాక్టర్ గారు, మరి ఒమిక్రాన్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? See, Omicron వచ్చిన వాళ్ళు is nothing but Corona. Home isolation is important. Appropriate treatment is important. Accordingly, timely management is important. First of all, everything is early detection. Yes. People should not ignore that. I have seen so many patients in my experience, they don't want to accept that వాళ్ళకి కరోనా వచ్చిందని. వాళ్ళు టైఫాయిడ్ కావాలి, డెంగ్యూ కావాలి, మలేరియా టెస్ట్ కావాలి, ఇంకా ఏమున్నా టెస్ట్లు చేస్తారు, కానీ వాళ్ళకి కరోనా వచ్చిందని మాత్రం యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ. సో ఇలా ఉంటుంది. ఇది కాకుండా ఇఫ్ యు ఆర్ సఫరింగ్, ఫస్ట్ థింగ్ రూల్ అవుట్ కరోనా. ఇప్పుడు కరోనా ఉంది అంటే ఇప్పుడు దాని ట్రీట్మెంట్ చేసి విల్ బీ ఫైన్. అన్ని ట్రీట్మెంట్ చేసుకొని లాస్ట్ ఎండింగ్లో వచ్చి అయ్యో ఇది కరోనా ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే దర్ ఇస్ నో పాయింట్. ఈవెన్ డాక్టర్ కాంట్ డూ ఎనీథింగ్. ఈవెన్ ఎ డాక్టర్ కెన్ ట్రీట్ ఎ పేషెంట్ వెన్ హీ కమ్ ఇన్ ద టైమ్. ఓకే, క్రిటికల్ కేసెస్ రికవరీ అనేది చాలా, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ సీన్ కేసెస్, ద డెత్ రేట్ చాలా మంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు దాంట్లోనే వచ్చాయి. ఎర్లీ ట్రీట్మెంట్, రిప్లికేషన్ అంటే పీక్ స్టేజ్కి వెళ్ళినాక లంగ్స్ని ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ రియలైజింగ్ దట్ we have affected with corona, we need to go for the treatment. That is not the thing. The main precaution, early detection. If you have any symptoms, immediately go for antigen or RT-PCR test, rule it out whether it is corona or not, then you go for the further treatment. అది రూల్ అవుట్ చేసుకొని, అది కాదు నాకు కరోనా రాదు, ఎవరైనా మనిషి ఎవరికైనా కరోనా రావాల్సిందే, నాకు కరోనా రాదు నేను కషాయం తాగినా ఇది తాగినా అంటే కాదు. సో దే హ్యావ్ టు ఫస్ట్ main thing which we can save our lives is early detection and early treatment. ఎస్, అనిల్ కుమార్ గారు, మరి మీరు అన్నట్లు కొంతమంది కరోనా వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయట్లేరు. సో వాళ్ళు 14 days మేము హోమ్ ఐసోలేషన్లో ఉంటాం, పలానా వాళ్ళకి మెడిసిన్ రాశారు, మేము అవే వాడతాం, అలా ప్రాక్టికల్గా ఉండడం లేదు. ప్రతి మనిషి, ఎవ్రీ పేషెంట్ ఈజ్ న్యూ టు ఏ డాక్టర్. అందరు ఒకేలాగా రెస్పాండ్ కారు. ఆయనకి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే రెస్పాండ్ అయింది, సరే నేను అదే వితౌట్ ఎనీ డాక్టర్ ఒపీనియన్ నేను అదే వాడతా, డాక్టర్ దగ్గర పోయినా అదే గోళీలు రాస్తాడు, దానికి డాక్టర్ దగ్గర పోవడం ఎందుకు, నేను మెడికల్ షాప్ దగ్గర పోయి కొనుక్కుంటా, నా పక్కింటి వాళ్ళు ఇదే వాడారు నేను ఇదే వాడతాను అంటే అది కాదు. మేబీ హిస్ ఇమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్, యువర్ ఇమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్. సో ఆల్వేస్ డాక్టర్ నోస్ ఇప్పుడు ఇది పని చేయకుంటే ఏం చేయాలి అని. మీ పక్కింటి వాళ్ళకైతే తెలియదు కదా. సో ఆల్వేస్ గో టు డాక్టర్ ఇన్ టైం సో దట్ అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుంటారు. అంటే మీరు మీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఒబేసిటీలో ఉన్నారా, మీ ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హిస్టరీ ఉందా, స్మోకింగ్ థింగ్స్ ఉందా, మీ ఫిజికల్ వర్కౌట్, ఇమ్యూనిటీ లెవెల్స్, ఇవన్నీ డాక్టర్ అసెస్ చేస్తారు. అసెస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. ఫ్రాంక్గా స్పీకింగ్, ఇప్పుడు కషాయం తాగితే కరోనా పోతారని చాలామంది నమ్మారు.
సో కషాయం తాగితే కరోనా పోతే ఇన్ని డెత్తులు ఎందుకు, 260 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం ఎందుకు, 5 మిలియన్ పీపుల్ డెత్ అవ్వడం ఎందుకు? దట్ వీ హ్యావ్ సీన్, రైట్? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో వాట్ ఎవర్, ఫస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ who is qualified, then go for the treatment. Never always follow Facebook, Instagram, Twitter and go for the treatment on your neighbors. Always consult a doctor. The primary thing is consulting doctor first. Because he is the one who is exposing, he is the one who is treating the patient, he is the one who is more idea about than anyone. Yes. Doctor is the first person to treat. డాక్టర్ గారు, మీరు ఒక డయాబెటిషియన్ కదా, అంటే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఒకవేళ వచ్చిన పేషెంట్స్ కూడా మీ దగ్గరికి వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుందా? See, ఇప్పుడు కరోనా విత్ డయాబెటీస్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్. డయాబెటీస్ అనేది ఇది ఎఫెక్ట్ చేయదు, అది ఎఫెక్ట్ చేయదు అని కాదు. ఫ్రమ్ అవర్ హెడ్ టు టో ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. సో the most important thing, we have to decrease the virus load. In the same time, we have to control the diabetes. ఓకే, చాలా మందికి ఏమైందంటే టేస్ట్, స్మెల్ ఇవన్నీ రాకపోవడం వల్ల హెపటైట్ డిక్రీస్ అవడానికి చాలా తక్కువ భోజనం తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేసి అదే మెడికేషన్ ఫాడడం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయి నైట్ పూట హైపోగ్లైసిమియా లాగా వచ్చి హరీబరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అప్రోప్రియేట్గా కరోనా ట్రీట్మెంట్ చేసుకోవడం అండ్ అప్రోప్రియేట్గా షుగర్ కంట్రోల్ చేయడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో అన్నెసరీగా ఇప్పుడు మనము ఏమీ లేకముందుకి స్టెరాయిడ్స్ వాడాలని డెక్సామిథాజోన్, మిథాల్ప్రిడిస్టోన్ రిక్వైర్డ్ లేనప్పుడు వాడితే షుగర్ లెవెల్ చాలా హై ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ స్టార్ట్ ద స్టెరాయిడ్, అదర్వైజ్ నో రోల్ ఆఫ్ స్టెరాయిడ్. అన్నెసరీగా ఫస్ట్ డేనే రాగానే హెచ్ఆర్సిటీ స్కాన్కి వెళ్ళడము, స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇస్ నాట్ అడ్వైజబుల్. డాక్టర్ గారు, మరి ఒకవేళ ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? See, ఇన్సులిన్ స్టేజ్ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అ డయాబెటిక్ పేషెంట్. ఓకే, సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ లో, మహా అంటే వెయిట్ గెయిన్, హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ అనేవి వస్తున్నాయి. సో అడిక్వేట్ ఎప్పట్లైనా వాళ్ళు డైట్ తీసుకోవడము, దాని ప్రకారమే ఇన్సులిన్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడము, ఇఫ్ ఎనీ ఫ్లక్చువేషన్ రెగ్యులర్ హోమ్ చెకప్ చేసుకోవడము, తినకముందు తిన్న తర్వాత ఎంత ఉందని మనం గ్లూకోమీటర్స్ దొరుకుతాయి, దాంట్లో ఏమన్నా మరి షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేటెడ్ డాక్టర్ని కలవడము, ఇవన్నీ చేయాలి. సో ఆల్ ఆఫ్ సడన్గా మనము ఇయర్ మొత్తము కూర్చొని తిని పొట్ట పెంచుకొని ఒబేస్ ఉండి కరోనా రాగానే ఇప్పుడు నేను ఇమ్యూనిటీ పెంచుకోవాలి, నేను విచ్ ఐ హర్డ్ ఫ్రమ్ మై పేషెంట్స్, నేను ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచాలి, బాగా స్ట్రాంగ్ అయిపోవాలని చెప్పి కరోనా రాగానే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. సి, కరోనాలో హైపాక్సియా, ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది. మీరు ఈ వర్కౌట్ చేసి ఇంకా వీక్ కావద్దు. అండ్ చికెన్, మటన్ తింటే ప్రోటీన్ లెవెల్స్, ఇమ్యూనిటీ పెరుగుద్దని ప్రతిరోజు చికెన్, మటన్ నార్మల్గా మనం జనరల్గా ఆలోచన, ప్రతిరోజు చికెన్, మటన్ తింటే ఏమైతే ఇండైజెషన్ వస్తుంది. ఇండైజెషన్ వచ్చేప్పుడు నార్మల్గా నీకు ఇండైజెషన్ వస్తే ఏమనుకుంటా, సర్లే చికెన్, మటన్ తిన్నా అని చెప్పి ఒక గ్యాస్ గోళీ వేసుకుంటాం. సేమ్ మీరు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మిడ్ నైట్ పూట ఇండైజెషన్ వచ్చి మీకు ఆయాసం లాగానే మీ సిచ్యువేషన్ ఏంటి? అంతే కదా, ఆ టైం హరీ బరీ, యూ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్, యూ హ్యావ్ టు గో టు ద సివియర్ సైకలాజికల్ ట్రోమా, ఇవన్నీ జరుగుతాయి. సి, ఆల్వేస్ టేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ డైట్ ఫర్ ద కరోనా పేషెంట్. ఓకే, కరోనా వచ్చేసి నేను ఇమ్యూనిటీ పెంచాలని చెప్పి డైలీ లీటర్ కషాయం తాగడము, డైలీ మటన్, చికెన్ తినడము, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. ఏ డైట్ షుడ్ కంటైన్ ఆఫ్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్ డైట్ తీసుకుని అదే హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ నాన్ వెజ్ అట్లా అనేది అవసరం లేదు. ఇఫ్ డయాబెటిక్ పేషెంట్, గో ఫర్ ద డయాబెటిక్ డైట్. ఎడిక్వేట్ హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకొని 3 లీటర్స్, 4 లీటర్స్, 5 లీటర్స్ వాటర్ తీసుకోండి, అదే హెల్ప్ చేస్తుంది. అలా డైట్ మెయింటైన్ చేయండి. స్పెషల్గా మటన్, చికెన్ అని చెప్పి 3 పూటలు అదే తిని ఇండైజెషన్ వచ్చి, కడుపులో మంట వచ్చి, సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి ఆయాసం వస్తుందని చెప్పి హాస్పిటల్కి వచ్చిన నేను చాలా మందిని చూశాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అట్లా తాగి సివియర్ గ్యాస్ట్రైటిస్లో ల్యాండ్ అప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ గారు, మరి కొంతమంది ఇలా ఒబేసిటీ కానీ లేదా బాడీ ఇంప్రూవ్మెంట్కి కానీ సడన్గా స్టెరాయిడ్స్ వాడడం అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా. సి, ద స్టెరాయిడ్స్ ఇస్ యాజ్ ఎ నో రోల్. ఒక చూడండి, ఒక హీరో ఒక 6 ప్యాక్ తేవాలండి, ఇట్ టేక్స్ 1 to 2 years. ఓకే, ఇప్పుడు మన ట్రెండ్ ఏంటంటే జిమ్కి పోగానే ఇలా పోగానే నెక్స్ట్ డే 6 ప్యాక్తో బయటికి రావాలి అన్నట్టు ఆలోచిస్తారు. దానివల్ల ఏం చేస్తారు, ఈ స్టెరాయిడ్స్ అని, ఆ ప్రోటీన్ పౌడర్స్ అని, ఈ ట్యాబ్లెట్స్ అని వాడు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ ఎ స్లో వే. ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఎ న్యాచురల్ అడిక్వేట్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే అలా ఉంటుంది.
ఆల్ ఆఫ్ సడన్గా అంటే కాదు, అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్. నేను చూశాను సడన్గా జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసి డిస్క్ ప్రొలాప్స్ వచ్చిన వాళ్ళు, స్పాండలోటిస్ డెవలప్ అయిన చాలా మంది ఉన్నారు. రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయిన వారు. యూ హ్యావ్ సీన్ దట్ కర్ణాటక యాక్టర్, హీ ఈజ్ ఆల్సో సడన్ కార్డియాక్ అరెస్ట్, డిహైడ్రేషన్, దీస్ థింగ్స్. యా, ఎవ్రీథింగ్ షుడ్ బి గో ఇన్ ఏ గ్రాడ్యువల్ వే. మీరు ఎవ్రీడే మీరు ఇమ్యూనిటీ పెంచడానికి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయండి. కరోనా ఇంకా వచ్చింది కదా ఇప్పుడే ఇమ్యూనిటీ పెంచాలని కాదు, నేను ప్రాపర్ వే. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ సత్య న్యూస్ హెల్త్ కేర్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ హెల్త్ కేర్. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్గా 3 ఇన్వెస్టిగేషన్స్ మనం చూస్తాం అసలు వైరస్ ఐడెంటిఫై ఉందా లేదా అని. ఫస్ట్ యాంటీజెన్ టెస్ట్, నెక్స్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, ఇది అక్యూట్ అనమాట, మనకి ఎమ్మటే వైరస్ ఉంది. ఇంకోటి సెరాలజీ టెస్ట్, ఇది మనం అడ్మిట్ అనికి ఇంకేంటి అని చూసుకుంటాం. దీస్ 3 ఇన్వెస్టిగేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీజెన్ ఇదేమో న్యూక్లియో క్యాప్సిడ్ అని, స్పైక్ ప్రోటీన్ అని డిటెక్ట్ చేస్తుంది. ఇది ఆర్టీపీసీఆర్ అంటే ఆర్ఎన్ఏ వైరస్ని డిటెక్ట్ చేసి దాని ప్రకారం చేసుకుంటారు. ఆర్టీపీసీఆర్ అనేది చాలా స్పీడ్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కదా. ఆర్టీపీసీఆర్కి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 24 hours. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ విచ్ వి గెట్ ఇమీడియట్లీ రిజల్ట్స్. సో మనకు అది కొంచెం స్క్రీనింగ్లో హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఆర్టీపీసీఆర్ ఇన్ కేస్ మనం ర్యాపిడ్ టెస్ట్ చేయించాము, అది నెగిటివ్ వచ్చినా వీ షుడ్ గో ఫర్ ద ఆర్టీపీసీఆర్ సో దట్ ద ఛాన్సెస్ ఆఫ్ డిటెక్షన్ విల్ బీ దేర్. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు చాలా మంది, దేశంలో 100% పూర్తయిందని అంటున్నారు. మరి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఒమిక్రాన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వ్యాక్సిన్ అనేది వాజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ కరోనా కేసెస్ లైక్ వుహాన్ వేరియంట్. సో అది మ్యూటేషన్ జరిగిన తర్వాత ఈ ఒమిక్రాన్ అనే వైరస్ కొత్తగా వచ్చింది. ఒమిక్రాన్ అనేది మోర్ దెన్ 30 మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. ఎస్ ప్రోటీన్ అని వీటిలలో చేంజెస్ వస్తున్నాయి. దానివల్ల ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా దీనివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఎంత అని మనం కరెక్ట్గా చెప్పలేం. ఫర్ డెల్టా వేరియంట్లో చూసుకున్నాం, నేను హార్డ్లీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పర్సన్ని అడ్మిట్ చేసింది అయితే లేదమ్మా. ఓన్లీ ఒక పాస్ట్ 3-4 monthsలో ఒక 2 cases అడ్మిట్ చేశాను. వాళ్ళిద్దరు కూడా వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళే. మిగతా వాళ్ళంటే వ్యాక్సినేటెడ్, దే ఆర్ అడ్వైజ్డ్ హోమ్ క్వారంటైన్, దే హ్యావ్ రికవర్డ్ వెరీ గుడ్. దట్ మీన్స్ ఇన్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ వాస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. దానివల్ల డెత్ రేట్ డిక్రీజ్ అయింది, ఇన్ఫెక్షన్ సివియారిటీ రేట్ డిక్రీజ్ అయింది, హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా డిక్రీజ్ అయింది. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ అనమాట ఒమిక్రాన్కి ఈ వ్యాక్సినేషన్ ఆర్ బూస్టర్ డోస్ ఎంత ఎఫెక్టివ్ అనేది. బట్ హోప్ సో ఇట్ ఈస్ గోన్ బి వెరీ ఎఫెక్టివ్. డాక్టర్ గారు, మరి ఇప్పుడు బూస్టర్ డోస్ అనేది స్టార్ట్ అయింది కదా, దానివల్ల ప్రయోజనం ఉంటుందంటారు? ఆబ్వియస్లీ బూస్టర్ డోస్ అనేది ఏంటంటే మళ్ళీ మన యాంటీబాడీస్ ఇవన్నీ ఇంక్రీజ్ కావడము, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఉంటే ఒమిక్రాన్ వల్ల మనకు పెద్ద ప్రాబ్లం రాదు. కానీ ఆ బూస్టర్ డోస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ఒమిక్రాన్ అనేది మనం ఇంత ఎర్లీగా చెప్పలేం. యాజ్ బికాస్ యూ కెన్ సీ 25th of November the Omicron first cases was detected in South Africa. By that time, within short span, it has spread all over the world. Even it has reached the Hyderabad, everything. That means we can understand the infection rate is more important. The most Omicron is causing reinfection. That means the person who has already infected with corona and recovered from corona are again getting infected. That is the main problem with Omicron. డాక్టర్ గారు, మరి కరోనా 3rd wave ప్రభావం WHO వెల్లడిస్తుంది, ఇది ఖచ్చితంగా పీక్ స్టేజ్కి వెళ్తుందని. మన దేశం మీద ఆ ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చు అంటారు? మన కంట్రీలో ద ఛాన్సెస్ ఆర్ వెరీ హై. some people are thinking that it's corona is over and they started leaving their mask and their mask gathering and everything is there. But in my advice, if we take proper care, we can prevent it. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఒమిక్రాన్ కానీ కరోనా కానీ అవన్నీ నార్మల్గా అయితే వైరస్ లాగా మనకి వచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే చలికాలంలో స్ప్రెడ్ అయ్యే నార్మల్ డిసీజెస్ని వాటి నుంచి ఎలా మెయిన్గా మనకి ఇన్ఫ్లుయెన్జా, అది కూడా కొన్ని కంట్రీస్లో కాన్కామిటెంట్ ఇన్ఫ్లుయెన్జా అండ్ కరోనా బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద సేమ్ టైం. సో ఇప్పుడు మనకు కామన్ కోల్డ్ వచ్చింది, అది సీజన్ వల్ల వచ్చిందా లేకుంటే కరోనా, దెన్ వీ హ్యావ్ టు ఓన్లీ టెస్ట్ వీఆర్ హ్యావింగ్ దిస్ కరోనా టెస్ట్. వీ హ్యావ్ టు గో నాసోఫారింజియల్ టెస్ట్ అండ్ వెదర్ వీ నీడ్ టు రూల్ అవుట్. ఫస్ట్ మనం అది ఉందా కరోనా కాదన్న రూల్ అవుట్ చేయండి. లేదు అంటే అప్పుడు నార్మల్ కోల్డ్ కింద కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు.
డాక్టర్ గారు మరి మెయిన్గా చలికాలంలో స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏమంటారు? మూన్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అందులో ఈ మధ్య ఆస్తమా కేసెస్, స్మోకర్స్ వల్ల సిఓపిడి ఉన్న వాళ్ళు, స్ట్రోక్ కేసెస్ ఇవన్నీ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దే షుడ్ బి వెరీ కాషియస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఇది ఎఫెక్ట్ అయిన పాటుకు మళ్ళీ ఏమంటే కరోనా ఎఫెక్ట్ అయిన అనుకో రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉండే. ఈ మధ్య కాలంలో స్ట్రోక్ కేసెస్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎంఐ కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి కోల్డ్, డెంగ్యూ ఉంది. ఇంకా ఇది ఎలా ఉందంటే ఒకటి తర్వాత ఇంకోటి వస్తున్నాడు. డెంగ్యూ వచ్చి రాగానే ఒమిక్రాన్ వచ్చానికి ఫస్ట్ డాక్టర్కి చెమటలు పడుతుంది. ఇప్పుడు ఒమిక్రాన్ ఆర్ కోవిడ్ కేసులో మేము యాంటీకోయాగులెంట్స్ ఇస్తాం, ఇంజెక్షన్స్. బట్ ప్లేట్లెట్స్ దాంతోపాటు డెంగ్యూ వస్తే ఇది ఇవ్వలేము. సో రెండు కేర్ఫుల్గా ఉండాలి. ద పీపుల్ షుడ్ ప్రివెంట్ ఆల్ హైజీనిక్ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డెంగ్యూ ప్రివెన్షన్ కింద చుట్టూ క్లీన్ చేసుకోవడము, మాస్క్ ఉందని, ప్రాపర్ శానిటైజ్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ప్రివెంట్. డాక్టర్ గారు మరి ఇప్పుడు ఒకవేళ కోల్డ్ వచ్చిందంటే కోల్డ్ యాక్ట్ టాబ్లెట్స్ కానీ ప్రిఫర్ చేస్తుంటారు కదా, మరి ఒకవేళ కరోనాలో కూడా అవే దగ్గు అవే జలుబు ఉంటాయి కదా, మరి ఒకవేళ ఎన్ని డేస్ ఉంటే మనకి అది కన్ఫర్మ్ అవుతుంది? ఎన్ని డేస్ కాదమ్మా, ఇఫ్ ఎనీ సిమ్టమ్స్ ఆర్ దేర్ ఫస్ట్ రూల్ అవుట్ కరోనా. దట్ ఈస్ ఓన్లీ థింగ్. కరోనా లేదు అంటే నువ్వు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు. కరోనా పెట్టుకొని మిగతా ట్రీట్మెంట్ అంతా తీసుకుంటే దెన్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లైఫ్. ఎనీ సిమ్టమ్స్ ఫస్ట్ గో అండ్ రూల్ అవుట్ ద కరోనా. యాజ్ ద కేసెస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హై, చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కరోనా రూల్ అవుట్ చేసుకోండి. సార్ ఇప్పుడు మన దేశంలో అయితే ఒమిక్రాన్ స్ప్రెడ్ అవ్వడం అనేది బయట దేశం నుంచి వచ్చిన వారి వల్లనే స్ప్రెడ్ అవుతుంది, అది ఎంతవరకు నిజం? ఒమిక్రాన్ బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అసలు మనం ఇంకా ఆలోచిస్తే చైనాలో స్ప్రెడ్ అయింది అంటే వాళ్ళు ఇటు రావడం వల్లనే కదా స్ప్రెడ్ అయింది. ఇన్ ద సేమ్ వే ఒమిక్రాన్ ఇస్ బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్. మరి ఎక్కువ రోజులు ఐసోలేషన్లో ఉండడం కానీ అవే ఎక్కువగా పనిచేస్తాయంటారా? ఐసోలేషన్ ఇట్ డిపెండ్స్. వీ కెన్ గో, లాస్ట్ టైమ్ వీ హ్యావ్ కన్సిడర్ అప్ టు 14 days. 7 days to 14 days we can consider. If symptomatically you are improved and RT-PCR or rapid test is negative, then you can have your normal life. సార్ మరి ప్రజలు వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? The old is good. The same way, mask, sanitizing, social distance, vaccinations, these are very important. These things has to be very important. ఈ ఫాలో కండి మ్యాక్సిమం మనం ప్రివెంట్ చేస్తాం. నేను చూశాను, మై అడ్వైస్ టు పీపుల్, అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుంది అని. జ్వరం ఎన్ని రోజులు వస్తుంది? ఒక్క రోజు వస్తుంది, 2 days వస్తుంది. కానీ కరోనా వస్తే లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, హాస్పిటల్ అడ్మిషన్ అవుతున్నారు, కొంతమంది లైఫ్ లూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒకరోజు హెడ్ ఏక్, బాడీ పెయిన్స్ ఇంపార్టెంటా, తీసుకోకుండా కరోనా తెచ్చుకోవడం బెటరా? సో దే షుడ్ రియలైజ్ దిస్. డాక్టర్ గారు మరి ఇప్పుడు చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఈవెన్ మనం పోలియో వ్యాక్సిన్ తీసుకున్నా కొంతమందికి ఫీవర్ వస్తుంది. ఈవెన్ మనం రెగ్యులర్ వ్యాక్సిన్ తీసుకున్నా ఫీవర్ వస్తుంది. అట్లా అని చెప్పి మనం వ్యాక్సిన్ క్విట్ చేయట్లేదు కదమ్మా. కొంతమందిలో అపోహ ఎలా ఉందంటే చిన్నపిల్లలు తీసుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువగా ఏమైనా స్ప్రెడ్ అవ్వచ్చేమో. ఆ అపోహ ఎక్కడి నుంచి వచ్చింది? మన ఫ్రెండ్స్ క్రియేట్ చేసిందే, డాక్టర్స్ క్రియేట్ చేసింది కాదు, ఎవరు చెప్పింది కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీట్ ఏ డాక్టర్ అండ్ టేక్ హిస్ ఒపీనియన్. డాక్టర్స్ ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ ద ఫైనల్ వన్, నాట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్. సో ఇది కాదమ్మా, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్ప్రెడ్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాళ్ళకి సివియారిటీ కూడా చాలా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్, మరి ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఎన్ని రోజులు ఐసోలేషన్లో ఉండాలి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఒమిక్రాన్ ఐడెంటిఫై కాగానే అప్రోప్రియేట్ ట్రీట్మెంట్, ఒక 7 days ఐసోలేషన్కి వెళ్ళండి. దాని తర్వాత ఒకసారి RT-PCR టెస్ట్ చేపియండి. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ యూ కెన్ హ్యావ్ యువర్ నార్మల్ లైఫ్. వైరస్ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి వారు ఫాలో అవ్వాల్సిన స్పెషల్ డైట్ ఏమైనా ఉందంటారు సార్? నథింగ్ స్పెషల్. అవాయిడ్ ఆయిల్ ఫుడ్స్, ప్రాపర్ వాటర్, నో కషాయం. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద కషాయం బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రెజెంట్ విత్ గ్యాస్ట్రైటిస్. అప్పుడు మనది గ్యాస్ట్రైటిసా లేకుంటే కరోనా వల్ల వచ్చిన లంగ్ అన్న ఎస్ఓబియా, ఇవన్నిటికీ చాలా ఇబ్బంది. అండ్ మీరేమైనా ఎక్సర్సైజ్ చేయండి, కరోనా రాకముందే స్టార్ట్ చేయండి. ఫిట్నెస్ అనేది చాలా, కరోనా వచ్చిన తర్వాత ఆ రోజు 1/2 hour వాకింగ్, 1 hour వాకింగ్ చేయకండి. ఫస్ట్ నుంచి మెయింటైన్. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అప్రోప్రియేట్ ఫ్రూట్స్ తీసుకోండి, మీ రెగ్యులర్ డైట్ మెయింటైన్. డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ డైట్,
హైపర్టెన్సివ్ పేషెంట్ బీపీ ఉన్న సాల్ట్ రెస్ట్రిక్షన్ అది మెయింటైన్ చేయండి. స్పెషల్గా ఏది చేయకండి. యాజ్ యూ నీడ్ టు డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఐ ప్రిఫర్డ్ అండ్ అడిక్వేట్ వాటర్, అది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి Okay. ఈ వైరస్కి సంబంధించిన జాగ్రత్తలన్నీ తెలిపినందుకు. కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించి డాక్టర్ల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. కావున ప్రజలందరూ వారు తెలిపినట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సత్య న్యూస్ ఛానల్ కోరుకుంటుంది. మరో హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.